బాలకృష్ణ. ముందుగా ఫాలోవర్స్ అందరికీ నమస్కారం అండి. నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు కొత్త డిష్ వెరైటీగా మంచి టేస్టీగా ఒక చికెన్ ఐటమ్ చేసుకుందామండి. ఆ చికెన్ ఐటమ్స్ పేరు ఏంటంటే యోగా చికెన్. ఈ యోగా చికెన్కి సాసలు అనేది లేకుండా రెడీ చేసుకుందామండి. మన యోగా చికెన్కి ఈ చికెన్ యోగా చేస్తుంది. ఇప్పుడు దీన్ని బోన్లెస్ తీద్దాం. ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుందామండి. నేను రెబ్బలు చిన్నులపాయ తీసుకున్నా, ఇవి కూడా సన్నగా కట్ చేసుకుందామండి. 4 రెబ్బలు కరివేపాకు తీసుకున్నాండి. ఈ కరివేపాకు కూడా సన్నగా తరుక్కుందాం. బోన్లెస్ తీసుకుందాం కాబట్టి ఈ విధంగా మనము తీసుకుందాం. టెస్ట్ పీసులు కావాలండి మనకు. పీసులు ఉన్నాయి కదండి, ఇలా కట్ చేసుకొని టెస్ట్ పీస్ వచ్చింది కదా, ఈ టెస్ట్ పీస్ మనము చికెన్ బొమ్మరాయిలు ఉంటాయి కదండి, ఆ సైజు పీసెస్ మనం సన్నగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి పొడవుగా. చూడండి, ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నాం కదండి. ఒకసారి నీట్గా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. చికెన్కి కోటింగ్ కలుపుకోవాలి కాబట్టి ఒక కోడిగుడ్డు వేస్తున్నామండి. 1/2 స్పూను వైట్ పెప్పర్, పసుపు, చికెడు, కారం, సాల్ట్, ఇది బాగా కలుపుకుందామండి. ఈ స్పూన్తో కార్న్ పౌడర్ 2 స్పూన్లు వేస్తున్నానండి. మైదా కూడా 1.5 స్పూన్ అండి. ఇది మొత్తం బాగా కలుపుకుందాం. 1 స్పూను ఆయిల్ వేస్తున్నానండి. బాగా కలుపుకుందాం. ఈ విధంగా మనం కోటింగ్ కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న చికెన్ వేస్తున్నాం. 1 స్పూను అల్లం చిన్నపాయ పేస్ట్ గానే వేస్తున్నానండి. వేసి ఇప్పుడు బాగా కలుపుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. అరగంట అయిందండి మనము నానబెట్టుకుని చికెన్. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. చూడండి, ఇలా ఒక్కొక్క పీసెస్ పొడవుగా వేసుకుందామండి. చికెన్ అంతా ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందండి మనకు. ఓకే, ఇప్పుడు మనకు రోస్ట్ అయింది, సపరేట్గా తీసుకుందాం. ఈ విధంగా మిగతా చికెన్ కూడా మనము ఆయిల్లో రోస్ట్ చేసుకుందాం. చికెన్కి మసాలా తయారు చేసుకోవాలి కాబట్టి ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేస్తున్నా. చిటికెడు జీలకర్ర వేస్తున్నా. చిన్నులపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాం. చిటికెడు పసుపు, ఫ్రై చేసుకున్న జీడిపప్పు, అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఒక అరకప్పు పెరిగేసుకుందాం. బాగా కలుపుకుందాం. సాల్ట్, కారం, గరం మసాలా, జీరా పౌడర్. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాం. 1 స్పూను నెయ్యి వేస్తున్నానండి. మసాలా అంతా రెడీ అయింది కదండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ వేస్తున్నాం. ఇదంతా బాగా ఫ్రై చేసుకుందాం. 1/2 స్పూను వైట్ పెప్పర్ వేస్తున్నానండి. నిమ్మకాయ రసం పిండుకుందామండి. రెస్టారెంట్ లో ఎలా తయారు చేశానో అదే విధంగా నేను ఇంట్లో తయారు చేశాను, మీకు నేర్పించాలని. ఈ విధంగా మీరు ఇంట్లో తయారు చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. పైన కరివేపాకు వేస్తున్నానండి. ఫ్రెండ్స్, మనకు యోగా చికెన్ అయితే రెడీ అయింది. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తా. చూడండి, చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, సూపర్. యోగా చికెన్ తయారు చేశాను. టేస్ట్ సూపర్. ఫ్రెండ్స్, ఇంత మంచి డిష్ ఇంత వివరంగా వేరే మాస్టర్ చెప్పాడు. మా వారు సూపర్గా చేశారు. సూపర్గా అర్థమయ్యేలా చెప్పారు. ఈ డిష్ మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి. సండే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చికెన్ వెరైటీస్ బాబా, ఇంత మంచి రెసిపీ చేశారు. అదిరిపోయింది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సూపర్. సరికొత్త ఐటెంతో మళ్ళా కలుసుకుందాం. బాయ్.